ఏపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను స్వల్పంగా తగ్గించింది. వచ్చే నెల నుంచి యూనిట్కు 13 పైసలు తగ్గిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు ఇంకా తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటిదాకా యూనిట్కు 40 పైసల చొప్పున వసూలు చేస్తున్న ఇంధన సర్దుబాటు ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి గొట్టిపాటి చెప్పారు. 13 పైసలు తగ్గించే కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే పోయినసారి దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మేమందరం కలిసి ఎప్పుడు కూడా కరెంటు బిల్లు ఎట్లా తగ్గించాలనే దాని మీద పనిచేసాము. పనిచేసిన తర్వాత నిన్నటికి దాదాపు 926 కోట్లు ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జెస్ అంటారు, మేము ట్రూ డౌన్ ఛార్జెస్ అని తగ్గించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేసాం. దాని వరకు మంచి ఫలితం వచ్చింది. ఎందుకంటే పోయినసారి పవర్ని కొన్నారు, విపరీతమైన రేట్లు పెట్టి బయట 12 రూపాయలు 15 రూపాయలు కొన్నారు. ఆ భారం అంతా లాస్ట్కి ఎవరి మీద పడింది అంటే వినియోగదారుల మీద పడింది. వినియోగదారుల మీద పడి విపరీతమైన కరెంటు పెరిగింది. మేము వచ్చిన తర్వాత కూడా సంవత్సరం 3 నెలలు వాళ్ళు వేసిన డబ్బుల్ని 15,000 కోట్ల రూపాయల పైన డబ్బుల్ని మీ మీద భారం పడతా ఉంది. అది తగ్గించడానికి చాలా యుద్ధం చేయాల్సి